పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి 10 గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గర ఇక్కడ వెహికల్స్ మోటార్ సైకిల్స్ పోతున్నాయి, థెఫ్ట్ అవుతున్నాయని చెప్పారనేటటువంటి దాని మీద మన శంకరపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ టీం ఒక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి వెహికల్ దొంగతనంలో ఉన్నాడు అనే సస్పిషన్ మీద నిఘా పెట్టడంతో నిన్న 10 గంటలకి అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇతను వచ్చాడని చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద అప్రహెండ్ చేశారు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత అంటే ఇక్కడ కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఆల్మోస్ట్ 20-25 నుంచి ఇక్కడే ఉంటున్నాడు, శంకరపల్లి నేటివ్. ఇప్పుడు ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాడు. డబుల్ బెడ్రూమ్ హౌస్లో షిఫ్ట్ అయిన తర్వాత అంతకుముందు ఎక్కడ ఉంది, మెహదీపట్నం ఏరియాలో ఉండేది. ఇక్కడికి ఇందుకు షిఫ్ట్ అయ్యాడు, శంకరపల్లిలో షిఫ్ట్ అయ్యాడు. ఈ 4 మంత్స్ గ్యాప్లో ఆయన కొన్ని వెహికల్స్ అంటే పర్టికులర్గా శంకరపల్లికి సంబంధించిన 4 వెహికల్స్, మోటార్ సైకిల్స్, ఇవన్నీ అత్తాపూర్కు సంబంధించిన 2 వెహికల్స్, మెహదీపట్నంకు సంబంధించిన 1 వెహికల్, గుడిమల్కాపూర్కు సంబంధించిన 2 వెహికల్, నార్సింగ్కి సంబంధించిన 2 వెహికల్, మోటార్ సైకిల్స్ అన్నీ దొంగతనం చేసి ఒక రిసీవర్ ఆయన ఫ్రెండ్ ఒక నాగరాజ్ అనే రిసీవర్ ద్వారా వేరియస్ కస్టమర్స్కి నమ్మించి వాళ్ళని మోసం చేసి అమ్మిపోయడం జరిగింది అని చెప్పేసి కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెషన్ మీద మన నార్సింగి పోలీసులు, మన శంకరపల్లి పోలీసులు ఈ నాగరాజుని అప్రహెండ్ చేసి అడిగితే ఈ నాగరాజు కంప్లీట్గా ఈ వెహికల్స్ అన్ని వేరియస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా, కొంత ఆయన ప్రాపర్ ఊరు వాళ్ళ పరిచయాల ద్వారా అమ్మడం జరిగింది అని తెలిసింది. అటువంటి ఈ టోటల్ వెహికల్స్ అన్నింటినీ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మోడస్ ఆపరెండి ఏంటంటే ఈ వెహికల్ శ్రీనివాస్ అనే స్మార్ట్ వ్యక్తి ఈ M-Wallet RTA వాళ్ళకి సంబంధించిన M-Walletని యూజ్ చేసి ఇప్పుడు ఒక వెహికల్ స్ప్లెండర్ వెహికల్ దొంగతనం చేశాడు అనుకోండి, బ్లూ కలర్. అలాంటి సిమిలర్గా బ్లూ కలర్ ఉండే స్ప్లెండర్ వెహికల్ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్ అని చూసి వాటి నెంబర్ ప్లేట్ని ఫోటో తీసుకుంటాడు. తర్వాత దాని చాసిస్ నెంబరు ఫోటో తీసుకుంటాడు. ఈ రెండింటి ఫొటోస్ తీసుకొని M-Walletలో లాస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది. మన నెంబర్ కొట్టిన తర్వాత లాస్ట్ 4 డిజిట్స్ చాసిస్ నెంబర్ అడుగుతుంది. ఈయన చాసిస్ నెంబర్ 4 డిజిట్స్ చేయడంతో ఆ నెంబరు డౌన్లోడ్ అవుతుంది, ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది. ఆర్సీ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆర్సీ తయారు చేసుకుంటాడు. సేమ్ ఆర్సీ కార్డు సేమ్ ఆ నెంబర్ ప్లేట్తో తయారు చేసి సేమ్ ఫోర్జరీ అంటే ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఒక మంచి డాక్యుమెంట్ ఫ్యాబ్రికేట్ చేసి ఇవి బ్యాంక్ యాక్షన్లో వచ్చినటువంటి వెహికల్లను లేకపోతే ఎవరు అవసరం ఉండి అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి వీళ్ళకు కస్టమర్లకు నమ్మించి అమ్మాలని చెప్పేసి నాగరాజు వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని, నాగరాజు ఏమో అమ్మి పెట్టే బాధ్యత, ఇతనేమో ఇవన్నీ ఈ డాక్యుమెంట్ తయారు చేయడము, ఇవి ఆర్సీ అంతా తయారు చేసి దొంగతనం చేయడము, దానికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ చాసీ తీసుకోవడము, M-Walletలో డౌన్లోడ్ చేసుకోవడము, తద్వారా వచ్చి ఒక ఆర్సీ బుక్ తయారు చేసి అంటే ఆర్సీ ఆ కార్డు తయారు చేసి దాన్ని అమ్మడము చేశాడు. ఆ రకంగా ఇప్పుడు ఒకవేళ మనం జనరల్ మన చెకింగ్లో కూడా ఆ వెహికల్ ఆపి మనం ఇటు చెక్ చేస్తే వాడు ఆర్సీ చూపిస్తాడు, M-Walletలో ఆర్సీ చూపిస్తే అది సేమ్ ఆర్సీ, ఆ కలర్ సేమ్ మ్యాచ్ అవుతుంది, స్ప్లెండర్ మ్యాచ్ అవుతుంది. సేమ్ మ్యాచ్ సరికి జనరల్గా అంటిల్ అన్లెస్ మనము పర్టికులర్గా ఆ చాసిస్ నెంబర్ని ఇందులో ఉన్నదాన్ని కంపేర్ చేసుకుంటే తప్ప ఆ వెహికల్ మీద అనుమానం రాదు, అంటే మనకు దొరకదు మనకి. అంటే ఓవరాల్గా స్మార్ట్గా ఈ 11 వెహికల్లను అమ్మడం జరిగింది. దీంట్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి ఇమీడియట్గా మేము పంపడం జరిగితే అన్ని కన్ఫర్మ్ అయ్యాయి. ఇందులో ఇంకొక వెహికల్ ఇప్పుడు అక్యూడ్ వాడుతున్న ఒక వెహికల్, అత్తాపూర్కు సంబంధించిన 2 వెహికల్ ఇంకా అక్కడ మ్యాచ్ కాలేవు. బహుశా అవి ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఏమైనా రిజిస్ట్రేషన్ కాలేదా, లేకపోతే ఆ ప్లేస్ అది కరెక్ట్ కాకుండా ఇంకా వేరే ప్లేస్లో తీసుకొచ్చి అత్తాపూర్లో జరిగిందని చెప్తున్నారు అనేది వెరిఫై చేసుకోవాలి. ఈ కేసును ఛేదించడంలో మా శంకరపల్లి పోలీసులు ఒక 10-15 రోజుల నుంచి శ్రమిస్తూ ఉన్నారు. మా సిపి గారికి చెప్పి ఈ టీం మొత్తానికి మా తరఫున అంటే అఫీసర్స్ తరఫున రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది.